ఫ్రెండ్స్, ఓటర్ ఐడి కార్డ్ అనగానే చాలామందికి తెలిసింది ఏంటంటే ఎలక్షన్ టైంలో ఓటు వేయడానికి మాత్రమే అని. అవును ఫ్రెండ్స్, ఎలక్షన్ టైంలో మనం ఓటు వేయొచ్చు. కానీ మీకు తెలుసా ఈ ఓటర్ ఐడి కార్డు వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని? అవును ఫ్రెండ్స్, ఈ ఓటర్ ఐడి కార్డుతో మనకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఎలా అంటారా? మనకు ఆధార్ కార్డు ఎలాగో, పాన్ కార్డు ఎలాగో ఈ ఓటర్ ఐడి కార్డు కూడా అలాగే అనమాట. అంటే ఈ ఓటర్ ఐడి కార్డ్ని ప్రూఫ్ కింద ఇవ్వచ్చు. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఈ రెండింటికి కూడా మనము ఈ ఓటర్ ఐడి కార్డ్ని ప్రూఫ్స్ కింద ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనము పాన్ కార్డు కొరకు అప్లై చేస్తూ ఉంటాం, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కొరకు అప్లై చేస్తూ ఉంటాం, పాస్పోర్ట్ కొరకు అప్లై చేస్తూ ఉంటాం, అండ్ ఆధార్ కార్డులో కూడా పేరు అడ్రస్ మారుస్తూ ఉంటాం. అటువంటి టైంలో మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఈ ఓటర్ ఐడి కార్డుని ఇవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే మన ఏపీ స్టేట్లో డిస్ట్రిక్ట్స్ అంటే జిల్లా పేర్లు మార్చేశారు కాబట్టి ఈ జిల్లా పేర్లు మార్చడం కోసం కూడా ఈ యొక్క ఓటర్ ఐడి కార్డ్ని ప్రూఫ్ కింద ఇవ్వచ్చు అనమాట. అంతేకాదు గవర్నమెంట్ స్కీమ్స్ కొరకు కూడా మనం అప్లై చేస్తున్నప్పుడు ఈ యొక్క ఓటర్ ఐడి కార్డ్ని ఇవ్వచ్చు. ఇలా చాలా రకాలుగా మనకు ఈ ఓటర్ ఐడి కార్డ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త ఓటర్ ఐడి కార్డు కొరకు అప్లై చేసుకోండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి ఈరోజు మన టాపిక్లో ఈ 2024లో కొత్త ఓటర్ ఐడి కార్డు కొరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చొని మొబైల్ ఫోన్తో ఆన్లైన్ ద్వారా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇదే టాపిక్తో నేను ఆల్రెడీ గతంలో వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఆ వీడియోలో మీకు ఓటర్ సర్వీస్ పోర్టల్ ఆ కొత్త వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అనేది చేశాను. ఈ వీడియోలో మనము ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ కొత్తగా అప్డేట్ అయితే చేశారు. ఈ ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఎలా కొత్త ఓటర్ ఐడి కార్డు కొరకు అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు అలా అప్లై చేసుకున్నా పర్వాలేదు, ఇలా అప్లై చేసుకున్నా నో ప్రాబ్లం, ఓకేనా? అండ్ కొత్త ఓటర్ ఐడి కార్డుని అప్లై చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ 18 ఇయర్స్ దాటి ఉండాలి. తర్వాత మీ ఫోన్లో మీ ఫోటో అండ్ ఆధార్ కార్డు వీటిని మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా? 18 సంవత్సరాలు దాటి ఉండాలి, ఫోటో అండ్ ఆధార్ కార్డు, అంతే ఫ్రెండ్స్. వీటిని మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ వీటి సైజ్ అనేది 2 MB లోపు ఉండేలా సేవ్ చేసుకుని పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అండ్ వన్స్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని డేస్ పడుతుంది, ఓటర్ ఐడి పోస్ట్లో వస్తుందా రాదా అనేది తెలుసుకుందాము చివరిలో. సో దానికంటే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ను అయితే ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో మీరు ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేయండి, ఓకేనా? ఓటర్ హెల్ప్ లైన్ అని సెర్చ్ చేయగానే మీకు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది, ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ని క్రియేట్ చేసుకోవడానికి కింద మీకు న్యూ యూజర్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేసుకోవాలి. ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు, లైక్ మీ ఫుల్ నేము, మీ యొక్క ఎపిక్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఒక పాస్వర్డ్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఆ విధంగా మీరు ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇందులో నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది, నేను లాగిన్ అయితే అయిపోతాను. అండ్ ఇంకో విషయం, ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఉన్న అకౌంట్ని యూజ్ చేసి కూడా మీరు ఇందులో లాగిన్ అవ్వచ్చు అనమాట, ఓకేనా? సో లాగిన్ కావడానికి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ మనం సెర్చ్ చేసుకున్న పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేసుకోవాలి. అండ్ ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ నౌ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఏ విధంగా లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి లాగిన్ అయితే అయిపోతాం అనమాట డాష్ బోర్డ్లోకి, హోమ్ పేజీలోకి. సో మనకు హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది, డాష్ బోర్డు. సో టోటల్లీ అప్డేట్ అయితే చేశారు, ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ విధంగా సర్వీసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మనము కొత్త ఓటర్ ఐడి కార్డు కొరకు అప్లై అనేది చేస్తున్నాము కదా, సో ఇక్కడ మనకు ఓటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు పామ్ 6, పామ్ 7, పామ్ 8, పామ్ 6B అని చెప్పేసి కొన్ని పామ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనము పామ్ 6 న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్, ఓకేనా? పామ్ 6 న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్, సో దానిపై క్లిక్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. కిందకి స్క్రోల్ చేయండి, లెట్స్ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎస్ ఐ ఆమ్ అప్లయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు టోటల్లీ 5 స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 5 స్టెప్స్ని కూడా మనం కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్లో ఉన్నాము. ఫస్ట్ స్టెప్లో మనము ఇక్కడ మీరు ఫస్ట్ మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు డిస్ట్రిక్ట్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసుకొని ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఆధార్ కార్డ్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా. సో దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు మన మొబైల్ ఫోన్లో ఉన్న గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మీ ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా క్రాప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు క్రాప్ చేసుకున్న తర్వాత పైన మీకు రైట్ మార్క్ కనిపిస్తుంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఫోటో అనేది 2 MB లోపు ఉండాలి. అప్పుడే మీకు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది, ఐ మీన్ అప్లోడ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో వన్స్ మీరు విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రివ్యూ అనేది చూపిస్తూ ఉంటుంది, మీరు అప్లోడ్ చేసుకున్న ఆ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్. ఓకేనా. సో తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లోకి అయితే ఈ విధంగా వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ పిక్చర్ అని చెప్పేసి ఉంది కదా. సో దానిపై క్లిక్ చేసుకోండి. గ్యాలరీలోకి వెళ్ళండి, మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని కూడా కరెక్ట్గా ఈ విధంగా ఆ ఫోటో సైజులో మీరు క్రాప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు ఫోటోని క్రాప్ చేసుకున్న తర్వాత పైన మీకు రైట్ మార్క్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఫోటో అనేది అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క నేమ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో మీ ఆధార్ కార్డులో మీ యొక్క నేమ్ ఏ విధంగా అయితే ఉందో అలానే ఇవ్వాలి. అండ్ కింద మీకు మన యొక్క రీజనల్ లాంగ్వేజ్, ఐ మీన్ తెలుగులో ట్రాన్స్లేట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఇంగ్లీష్లో ఎలాంటి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి ఈ యొక్క అప్లికేషన్ మొత్తంలోనూ కూడా. అదేవిధంగా ఇక్కడ మనకు తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు పదాలు అనేది ఎలాంటి తప్పులు లేకుండా తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని సరి చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా అలాగే మనకు తెలుగులో ట్రాన్స్లేట్ అయితే అవుతుంది ఈ యొక్క అప్లికేషన్ మొత్తంలోనూ కూడా. కాబట్టి తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు పదాలు అనేది మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఓకేనా. తర్వాత మీకు సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతుందన్నమాట. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ అనేది మీదే అనుకుంటే కనుక మొబైల్ నెంబర్ బ్రాకెట్లో అప్లికెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. రిలేటివ్ది అనుకుంటే కనుక మొబైల్ నెంబర్ ఆఫ్ రిలేటివ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మ్యాక్సిమం మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత కింద స్క్రోల్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ, లేదా మీ రిలేటివ్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి అయితే కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీదైతే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు డిజిబిలిటీ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో వీటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. అండ్ థర్డ్ స్టెప్లోకి అయితే ఈ విధంగా వెళ్ళిపోతారనమాట. అండ్ ఇక్కడ మనము రిలేటివ్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద మనకు రిలేటివ్కి సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరిని మీరు రిలేషన్గా ఎంచుకుంటున్నారు, ఫాదరా, మదరా, వైఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఫాదర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మీకు ఆ రిలేషన్ నేమ్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగులో ట్రాన్స్లేట్ అయితే అవుతుంది, చెక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత మీకు రిలేటివ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. ఫోర్త్ స్టెప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఫోర్త్ స్టెప్లో మీరు మీకు అడ్రస్ని అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో తెలుసు కదా, మీకు ఫుల్ అడ్రస్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎంటర్ చేయగానే కింద మనకు ఆటోమేటిక్గా తెలుగులో ట్రాన్స్లేట్ అయితే అవుతుంది. ఎలాంటి స్పెల్లింగ్స్ మిస్టేక్స్, పదాల మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. సో నేనైతే నా అడ్రస్ ఫిల్ చేసేస్తాను, మీరు కూడా మీ యొక్క అడ్రస్ని అయితే ఫిల్ చేసి కంటిన్యూ అవ్వండి. సో వన్స్ మీ యొక్క అడ్రస్ లైక్ మీ యొక్క హౌస్ ఆర్ బిల్డింగ్ ఆర్ అపార్ట్మెంట్ నంబరు, స్ట్రీట్ ఆర్ ఏరియా ఆర్ లొకాలిటీ ఆర్ మహల్ ఆర్ రోడ్ అండ్ మీకు విలేజ్, తర్వాత మీ పోస్ట్ ఆఫీస్, తర్వాత మీకు పిన్ కోడ్, తర్వాత మీకు మండలం ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సెలెక్ట్ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దానిపై క్లిక్ చేసుకొని సో ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు అప్లోడ్ చేయమంటుందన్నమాట. సో అప్లోడ్ పై క్లిక్ చేసుకొని సో మళ్ళీ మీరు ఆధార్ కార్డ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి కూడా కరెక్ట్గా ఈ విధంగా క్రాప్ చేసుకోండి. సో క్రాప్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పై క్లిక్ చేయండి. అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. కింద మీకు ప్రివ్యూలో చూపిస్తూ ఉంటుంది. ఓకేనా.
అండ్ కింద స్క్రోల్ చేయండి, కింద మీకు రిలేషన్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫాదర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీకు నేమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు ఫాదర్ నేమ్ని అయితే ఎంటర్ చేసేయండి, ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఫాదర్స్ ఎపిక్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అలాగే వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా డిక్లరేషన్ లాస్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు మన స్టేట్, తర్వాత మన యొక్క డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క విలేజ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనం సెలెక్ట్ డేట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఏ రోజునైతే మనం అప్లై చేసుకుంటున్నామో ఆ రోజు డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద మనకు ఐ డోంట్ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ మీరు టిక్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు నేమ్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఫుల్ నేమ్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ప్లేస్ ఆఫ్ అప్లికేషన్, సో మీరు ఎక్కడ నుంచి అయితే అప్లై చేసుకుంటున్నారో మీకు విలేజ్ నేమ్ని అయితే ఎంటర్ చేసేసేయండి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత డన్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు Palm 6 ప్రివ్యూ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మనం ఏదైతే ఫిల్ చేసామో, ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో, ఏవైతే మనం అప్లోడ్ చేసామో ప్రతిదీ కూడా ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది చూపిస్తూ ఉంటుంది. సో 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇచ్చామా లేదని చెప్పేసి, ఓకేనా. సో మీరు ఏమైనా మిస్టేక్స్ ఎంటర్ చేసి ఉంటే కనుక ఇక్కడ మీకు ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేసుకొని సో మీరు మళ్ళీ ఈ విధంగా బ్యాక్ వెళ్ళి ఇంకోసారి మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేను అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేస్తాను. డన్ పై క్లిక్ చేస్తాను, ప్రివ్యూ చూపిస్తూ ఉంటుంది. సో కన్ఫర్మ్ పై క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పై క్లిక్ చేయగానే కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అనేది కావడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ రిఫరెన్స్ ఐడి అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు మెసేజ్ కూడా వస్తుందన్నమాట, ఈ రిఫరెన్స్ నెంబర్, ఓకేనా. ఈ యొక్క రిఫరెన్స్ ఐడిని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఓకే పై క్లిక్ చేసుకోవాలి. అండ్ అంతే ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన ఈ యొక్క రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో దాంతో మనం మన యొక్క ఓటర్ ఐడి అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క రిఫరెన్స్ ఐడి ద్వారా ఎలా మన స్టేటస్ని చెక్ చేసుకోవాలో చూద్దాము. సో దానికోసం ఇక్కడ మనకు ఓటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు వచ్చిన రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీకు స్టేట్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాక్ స్టేటస్పై క్లిక్ చేసుకోవాలి. లేదు మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు కింద అప్లైడ్ ఫామ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే కనుక మన అప్లికేషన్ పెట్టిన రిఫరెన్స్ ఐడి అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దానిపై క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మనకు స్టేటస్ అనేది చూపిస్తూ ఉంటుంది. మనము సబ్మిట్ చేసిన డేట్ నుంచి ఇక్కడ మనకు BLO అపాయింటెడ్ వరకు వెళ్తుంది. తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా కూడా మనము మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేస్తూ ఉండండి. సో వన్స్ మనం అప్లై అనేది చేసుకున్న తర్వాత ఎన్ని డేస్ పడుతుందంటే కనుక, సో మనం పెట్టిన ఈ యొక్క అప్లికేషన్ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన BLOకి వెళ్తుంది. సో మీకైతే మీ యొక్క BLO లాగిన్లోకి అయితే వెళ్తుంది అనమాట. మనం పెట్టిన ఈ రిక్వెస్ట్ BLO అపాయింటెడ్ అని చేయాలి, తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ అని చేయాలి, లాస్ట్లో మనకు యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో ఇవన్నీ కూడా BLO ద్వారానే కంప్లీట్ అయితే అవుతాయి అనమాట. సో ఎన్ని రోజులు పడుతుందో అనేది మనం అయితే చెప్పలేమన్నమాట, ఓకేనా. అది మీ BLOకి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు పెట్టిన రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయితే కనుక మీకు ఓటర్ ఐడి నంబర్ అనేది మీకు వచ్చిన ఆ రిఫరెన్స్ ఐడి ద్వారా మీరు మీ స్టేటస్ని చెక్ చేయగానే మీ నంబర్ని ఎపిక్ నెంబర్ని ఓటర్ ఐడి నంబర్ని చూపించడం జరుగుతుంది. అండ్ దెన్ మీరు వెంటనే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ పోస్ట్లో ఒరిజినల్ వస్తుందా రాదా అంటే కనుక సో మీకు లక్ ఉంటే వస్తుంది, లేదంటే రాదనమాట. సో కొన్ని ఏరియాస్కి అయితే వస్తున్నాయి, కొన్ని ఏరియాస్కి అసలు రావడం లేదనమాట. సో ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు కొత్త ఓటర్ ఐడి కార్డు కొరకు. సో ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.